ఇక్కడ ఏం జరిగినా ఈ ఇసుకపట్నం పోర్టు పక్కాలు నావే. అంతగా పరిగెడుతూ వస్తున్నారు, ఏముంది దీంట్లో? ప్లీజ్ మమ్మీ, చూడకు మమ్మీ. అమ్మా, నువ్వు దాని మాట వినకు, చూడు నువ్వు. సరే ఆగండి. ఇది ఎవరైతే చదువుతారో వాళ్ళు వాళ్ళ హ్యాండ్ రైటింగ్తో 108 నంబర్స్కి రాసి పంచాలంట, లేకపోతే వాళ్ళ తల 100 పీసెస్ అయిపోతుందంట. ఆ పేపర్లో బాటమ్ లైన్ ఎవరిచ్చన్నా నీకది? క్లాస్మేట్ ఇచ్చిందమ్మా, అదే ఎలా రాయాలో చూస్తున్నా. ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావే నువ్వు అసలు? ముందు తీసుకొని వెళ్ళి డస్ట్బిన్లో పడేసి పడుకోండి. రే చింటూ, నువ్వు కూడా వెళ్ళి పడుకో, రేపు స్కూల్ ఉంది కదా ఇద్దరికి. అమ్మా, నీకు డౌట్ ఉంటే చదివే, ఇద్దరం రాసి పనిచేద్దాం. ఇలాంటివి ఇంటికి తెయ్యొద్దు నాన్న, అది పడేసి పడుకో, సరేనా? రాకపోతే ఏం కాదు కదమ్మా. ఏం కాదు, కావాలంటే మనం థర్స్డే టెంపుల్కి వెళ్దాం, వాటర్ తాగేసి పడుకో, సరేనా? ఎలా ఇచ్చారా పర్ఫార్మెన్స్? తప్పు చేశానే, నేనే చదివి వినిపించాల్సింది. అదంత ఈజీ కాదులే. ఏదో ఒక రోజు దొరుకుతావే, అప్పుడు ఉంటుంది నీకు. వెయిటింగ్. ప్లాన్ నా బుర్రలో ఉంటుంది, పర్ఫార్మెన్స్ నా కళ్ళలో ఉంటుంది. 10 minutesలో అమ్మ చెకింగ్ అని వస్తుంది. అప్పటిలోపల నువ్వు బెడ్ మీద ఉండకపోతే అమ్మ చేయి నీ చెంప మీద ఉంటుంది. ఓ నో. ఏరా, క్రికెట్ ఆడనికి వస్తావా? నీతోట ఛాన్స్ లేదు, పో. అది కాదురా. పోవమ్మా పో, నేను ఎండ్ గేమ్ చూస్తున్నాగా. ఓకే. అరే సిద్ధు, క్రికెట్ ఆడుకోవడానికి వెళ్దాం దారా. అరే, నేను ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? లేదు, ఫస్ట్ బ్యాటింగ్ నేనే చేస్తా. నేను బ్యాటింగ్ చేస్తా. లేదు, ఫస్ట్ నేనే నేను చేస్తా, బ్యాటింగ్ నేనే చేస్తా. చేస్తా. ఏమ్రా, రానన్నా? నువ్వు వీళ్ళతో ఆడుతున్నాను చెప్పలేదుగా. సర్లే, నేను చేయితో ఒక టీం. ఓకే రైట్, రాసేరా. సరే, బొమ్మ పడుసా? బొమ్మ. ఓకే. టాస్ గెలిచింది మేమైతే, మీరు బ్యాటింగ్ పోతానేంటి? నీకు బుర్రే లేదనుకున్నా, కలువు లేవా అని అక్కడ పడింది బొర్సు. నేను చెప్పింది కూడా బొర్సే. అందుకే నేను నీతో ఆడననేది. రే, మా అన్న ఆర్డర్ అంట, నువ్వు వెళ్ళి బౌలింగ్ అయ్యి నేను బ్యాటింగ్ వేస్తా. రే చేతు, నువ్వన్నా నిజం చెప్పరు, అక్కడ పడింది బొర్సే కదా. ఒరేయ్, బ్యాట్ ఏమో చేతుది, బాల్ ఏమో సూర్యది. మూసుకొని బౌలింగ్ ఇద్దాం పదరా. పోయి బౌలింగ్ అయినా నా క్యూట్ బాయ్. నా టైం వచ్చినప్పుడు చెప్తానే, రారా. రే, సరిగ్గా చూసేయ్. అరే ప్రీతంగా, నువ్వు 6 లైన్ కి లోపల ఉంటావా బయట ఉంటావా? నీ కంఫర్ట్ నువ్వు చూసుకో అమ్మా, రిస్కులు వద్దు. రాక్షసి, ఇప్పుడు ఉంటుందా నీకు? షిట్. బా, ఒక్క క్యాచ్ కూడా రావట్లేదు. బా, ఒక్క క్యాచ్ కూడా రావట్లేదు. బా. ఇదే లాస్ట్ బాల్, లాస్ట్ ఓవర్. బా, షిట్. ఓకేరా, నెక్స్ట్ వీక్ కలుద్దాం, ఓకేనా? నాకు కొంచెం నీరసంగా ఉందిరా, తర్వాత ఆడదాంలే. ఇవన్నీ కుదరవు, మాకు బ్యాటింగ్ కావాల్సిందే. నాది 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 నేనియను 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 నాది 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 నేనియను నా బ్యాట్ నేనియను. అమ్మా, సూర్య కొట్టింది. సూర్యుని పేరు చెప్తాం, రథం. We go to market, buy things. 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 We go to market, buy things.
థింగ్స్. నువ్వేంటి ఇలాంటి షాక్లు ఇస్తున్నావు? అంత ఇంట్రెస్టింగ్ గా చదువుతున్నావు, మ్యాటర్ ఏంటి? చదవకపోతే ఏమో పనికిరాడంటారు, చదివితే ఏమో ఇలా అంటారు. అసలు నేను చదవడం కావాలా వద్దా? లేదు నన్ను చదవడమే కావాలి నా బంగారు తల్లి. అంత ముద్దొస్తున్నావే, చదువే. ఆ డోర్ వేసుకో. అలాగే చదువుకో. అమ్మయ్య బతికిపోయాం. వి గో టు మార్కెట్ బై థింగ్స్. అమ్మ సూర్య ఎక్కడా? సూర్య లోపల చదువుకుంటుంది. అమ్మా ఇదిలా సెట్ చేసిందా? అవును, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? మమ్మీ అర్జెంట్. సరే వెళ్ళు. అమ్మయ్య దీనమ్మ దీంతో అనవసరంగా క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాను. చాలా బతుకు. ఈరోజు అమ్మ చేతిలో నాకు 2020. సూర్య ఎక్కడా? చదువుకుంటుంది. అంతకు ముందు అసలు ఏం చేసింది? చూడు వదిన, బ్యాట్తో ఎలా కొట్టిందో. నొప్పితో అర్ధగంట ఏడ్చాడు. ఓ వదినా, జర చూసి మాట్లాడు. నా బిడ్డ చక్కగా చదువుకుంటుంది. క్రికెట్ బ్యాట్ తో కొట్టిందంటే బ్యాటింగ్ కూడా ఇవ్వలేదు. సూర్య అమ్మా దొరికిపోయా, అయిపోయా ఈరోజు. మీ అబ్బాయి కూడా ఉన్నాడంట. కొట్టేసి కామ్గా ఇంటికి వచ్చేసారు ఇద్దరు. చింటూ అయిపోయింది, అంతా అయిపోయింది. నేను నీకు చెప్దామనే వస్తున్నానమ్మా, సూర్యనే కొట్టింది. అమ్మో అరే, నేనెక్కడ కొట్టాన్రా? వాడే తలగించుకున్నాడు. చెప్పాను కదా టైం వస్తుందని. ఎంజాయ్ దొంగ సచ్చినాడా. టైం వచ్చినప్పుడు చెప్తారా? ఏదో ఒక రోజు దొరుకుతాను, చెప్తా. నేను అసైన్మెంట్ విషయం డాడీకి చెప్పలే కదా, ఈరోజు చెప్తా. నీ సంగతి ఏందో చూస్తాడు డాడీ. చెప్తా. ఏదో దొంగ సచ్చినాడా, దరిద్రుడా. కంట్రోల్లో పెట్టడం రాకపోతే హాస్టల్లో వేయండి. ఒక్క ప్రాబ్లం కాదు, రోజుకొక ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది మీ అమ్మాయి. అరే, మొన్న డాబా పైన బట్టలు ఆరేస్తే తీసుకెళ్లి సైకిల్ తుడుచుకుంది. వాడిని కాదు, ఫస్ట్ దీన్ని కొట్టాలి బ్యాట్తో. ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. రారా లోపల పదండి, మీ సంగతి చెప్తా. రేయ్ సూర్య ఎక్కడా? ఏంటే, నిన్ను కొట్టడానికి నువ్వే బెల్ట్ తెచ్చిస్తున్నావు? నన్ను కొడితే నీ చేతికి దెబ్బ తగులుతుంది కదమ్మా. అయినా నువ్వు ఇచ్చిన ప్రాణం, నీ ఇష్టం. సినిమా డైలాగులు చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఫ్లోర్ లో నా పరువంతా తీసావు కదే. ఏంటి ఇది? నన్ను క్షమించమ్మా, క్షమించు. పైకి లేవే పిచ్చిదానా. ఏంటమ్మా కొట్టలేదు? నేను చేసిన తప్పుకి నన్నేనే కొట్టుకుంటా. సూర్య, అరే సూర్య, నానా ఆపు. పిచ్చిదానా. ప్రేమ పెరగనంతో పెంచిన చేతులమ్మా ఇవి. అలాంటి చేతులతో దెబ్బలేంటి, నా ప్రాణాలే. అమ్మా నువ్వు మామూలుదాన్ని కాదే. యు సెంటి సీరియల్ మదర్.